ఒకవైపు వర్షాలు కురుస్తుండటం, మరోవైపు రైతులు ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండడం పట్ల రైతులు ఆందోళన దిగారు. నేలకొండపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం రైతుల పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మండలంలోని అనాసాగరం గ్రామం వద్ద సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రంలో నెలరోజులుగా సక్రమంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు చేసిన ధాన్యం సకాలంలో రవాణా చేయకపోవడం పట్ల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో రోజులు తరబడి రైతులు పడిగాపులు పడాల్సి వస్తుంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు సకాలంలో లారీలను పంపించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. రైతులతో మాట్లాడిన తహసీల్దార్ వెంకటేశ్వర్లు తమ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో వాటిని రవాణా చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. దాంతో అక్కడికి వచ్చిన రైతులు తమ ఆందోళన విరమించారు. ఎడ్ల తిరుపతిరావు, అనాసాగరం రైతుని. నేను 25 ఎకరాలు వరి ధాన్యం వేసి ఈరోజు మార్కెట్కి తోలి 45 రోజులు అవుతున్నా ఈరోజు ఒడ్లు కొనే పరిస్థితి లేదు. ఏంటంటే ప్రభుత్వం సంచులు లేవు, లారీలు లేవు, లేదంటే కోత అన్ని కొర్రీలు పెట్టి సంచులు ఇవ్వటం లేదు, కాటాలు ఇవ్వట్లేదు. ఇప్పటికీ 3 వర్షాలు పడ్డాయి. 3 వర్షాల నుంచి ఎండబెట్టుకోవటం, ఆరదీసుకోవటం ఇదే పరిస్థితి అవుతుంది. మళ్ళా ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు మార్కెట్లో ధాన్యం పోసి నానా బాధలు పడుకుంటూ కూలీలు కూడా దొరక్క, అటు ఇటు తిరగొట్టడానికి కూలీలు దొరక్క వర్షానికి దర్శి మొక్కలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 40 రోజులు అవుతున్న అధికారులను అడుగుతుంటే ఏపిస్తాం అంటున్నారు తప్ప ముందుకొచ్చి కాటాలు వేపించే పరిస్థితి లేదు. అందువల్ల ఈరోజు అనాసార గ్రామ రైతులందరూ కలిసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం. ఈ సారు రేపటికల్లా 10,000 బస్తాలు పంపించి లారీలు పంపిస్తామన్నారు. ఇదే పంపించకపోతే రేపు కలెక్టరేట్ ముందుకు కూడా మా అనాసారం గ్రామ రైతులందరం పోయి లాస్ట్కి మందు తాగే పరిస్థితి వచ్చేటట్టుంది. ఇప్పుడు 25 ఎకరాలు 25 దగ్గర 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అప్పులో ఆగేటట్లేరు. కాబట్టి ఈ గవర్నమెంట్ తొందరగా కొని మా ధాన్యాన్ని ఘాటాలు వేపించవలసిందిగా విజ్ఞప్తి. నా పేరు పాపినేని వెంకటనారాయణ. మాది అనాసాగరం. మా అనాసాగరం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసినారు. ఏప్రిల్ 2వ తారీఖు నాడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మే 16వ తారీఖు వచ్చినా కానీ ధాన్యం కొనుగోలు చేయమంటే అధికారులు స్పందించట్లేదు. కొన్ని కాటా వేశారు. ఒక 4 లారీలు సుమారు పోయినాయి. ఇంకా 4 లారీలు వేసి ఉన్నాయి. మిగతా రాసులు కూడా మ్యాచ్లు వచ్చినాయి. రైతులు రాసులు వేసుకుని పట్టాలు కప్పుకున్నారు. ఇప్పుడు 2 వర్షాలకు తడిసినాయి. ఏమిటని అధికారులను అడిగితే గన్ని బస్తాలు లేవు, లేకపోతే లారీలు రావట్లేదు, అది దీనికి సమాధానం చెప్తున్నారు. గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి నెంబరే వేశారు, 1836 అనే నెంబరు, 1635 అనే నెంబరు. దాన్ని మొన్నటిదాకా లారీలు అధికారులు అడిగితే అలాట్మెంట్ మిల్లులు ఇవ్వట్లేదు, ఆ సరుకు తీసుకోవట్లేదని చెప్పారు. ఇప్పుడు మేము మెమోరాండం ఇవ్వడానికి ఎంఆర్ఓ గారికి అక్కడికి వచ్చి నాకు ఇదే విషయం తెలియజేస్తే ఎంఆర్ఓ గారు జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే తీసుకుంటున్నాం, అవి కూడా కొనుగోలు అవుతున్నాయి. రేపటి నుంచి ఈరోజు 10,000 బస్తాలు గన్నీలు పంపిస్తానన్నారు. వేసినటువంటి సరుకు కూడా 4 లారీలు పంపిస్తానన్నారు. ఇప్పుడు ఈ త్వరితగతిన పూర్తి చేసి బయటికి పంపించవలసిందిగా అనాసారం గ్రామ రైతుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.